నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. దిస్ ఇస్ సరిత. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. వేసవి కాలంలో ఎండ వేడి వడగాలుల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచిందనే చెప్పాలి. వడదెబ్బతో మరణిస్తే 4 లక్షలు ఎక్స్గ్రేషియా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విపత్తుగా వడగాలులు, అలాగే వడగాలులను ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. వడదెబ్బతో మరణించిన వారికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే వృద్ధులు, మహిళలు, పిల్లలు, రైతులు, అలాగే కార్మికులపై వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే మరణించిన వారికి ప్రస్తుతం 50,000 చెల్లించేవారు. కానీ తాజాగా రాష్ట్ర విపత్తు సహాయక నిధి SDRF కింద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఎక్స్గ్రేషియాను 50,000 నుంచి 4 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 2024 ఏడాది ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రజలు వడగాలులు అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.